This video is for information purpose only. Kindly verify all details before apply. Hi friends, welcome back to Fast Shops Telugu YouTube channel. ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఫోన్తో మాత్రమే మనీ ఏం చేయాలి అనుకుంటున్నారా? అప్పుడైతే ఈ జాబ్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎలాంటి ఉద్యోగం, అవసరమైన స్కిల్స్ ఏంటి, ఎలాంటి కండిషన్స్, ఎలా స్టార్ట్ చేయాలి, జాబ్ కి ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక జాబ్ డీటెయిల్స్ లోకి వస్తే ఇది మనకి డిష్ టీవీ కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ గా ఫ్రీలాన్సింగ్ జాబ్. మనకి ఇన్బౌండ్ ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయన్నమాట త్రూ అవుట్ ద వరల్డ్. ఫ్రీలాన్సింగ్ జాబ్ కాబట్టి ఫిక్స్డ్ టైమింగ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అవైలబుల్ టైంలో మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ చేసి ఎర్న్ చేయొచ్చు. ఎలాంటి వర్క్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవల్ చేసుకోవాలనుకోండి డిష్ టీవీ ప్లాన్. సో మన మొబైల్లో ఇప్పుడు పేరెంట్స్ చాలా మందికి రీఛార్జ్ చేయడం తెలియదు కదా. సో కస్టమర్ సపోర్ట్ కి కాల్ చేస్తే వాళ్ళు పేమెంట్ చేస్తారు కదా. సో అలాంటి వర్క్స్ ఉంటాయన్నమాట. సో మీరు కంప్లీట్ గా ఇంటి దగ్గర ఉండి కస్టమర్స్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళ క్వశ్చన్స్ ని రిజాల్వ్ చేస్తూ మీరు సంపాదించుకోవచ్చు. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్. సో మీరు ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా మీ మొబైల్ నుండి మీరు వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఉంటే కనుక మీరు ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కస్టమర్ డీటెయిల్స్, కరెంట్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎంత వర్క్ చేసుకుంటే, ఎంత టైం స్పెండ్ చేస్తే, ఎన్ని కాల్స్ రీసెర్చ్ చేస్తే దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు పేమెంట్ అనేది ఉంది. సో ఎలాంటి స్కిల్స్ కావాలి, జనరల్లీ ఎలాంటి స్కిల్స్ చూస్తారు అని అంటే, తెలుగు లాంగ్వేజ్ మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. నార్మల్ గా మీకు హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీకు ఏదైనా అదర్ నేటివ్ స్పీకింగ్ కనుక ఉంటే అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఈ లాంగ్వేజ్ ఆప్షన్ మీరే చూస్ చేసుకునేలాగా ఉంటుంది. దట్ మీకు ఆ కస్టమర్స్, ఆ లాంగ్వేజ్ తెలిసిన కస్టమర్స్ మాత్రమే మీకు కనెక్ట్ చేస్తారు. మీకు కనుక కస్టమర్స్ తో పొలైట్ గా మాట్లాడే స్కిల్ ఉంది, కొంచెం ఎంపతితో హెల్పింగ్ నేచర్ తో ఉన్నారు అంటే కనుక మీరు చక్కగా జాబ్ ద్వారా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం మీరు ఆల్రెడీ వేరే జాబ్స్ చేస్తున్నా, లేదా స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కంప్లీట్ టైం ఇక్కడ స్పెండ్ చేయాల్సిన పని లేదన్నమాట. మీ అవైలబుల్ టైంలో మీరు వర్క్ చేసి అది చేసుకోవచ్చు. బేసిక్ గా కస్టమర్ సర్వీసింగ్ స్కిల్స్ ఉండాలి. సో మీరు పేషెంట్స్ తో, సహనంతో వాళ్ళు క్వశ్చన్స్ ని ఓపికగా విని వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ చెప్పే మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇది ఫ్రీలాన్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి, సో కంప్లీట్ గా మీరు స్పెండ్ చేసే టైం ని బట్టి మీరు రోజుకి ఎన్ని కాల్స్ తీసుకుంటున్నారు, ఎన్ని క్వరీస్ ని రిజాల్వ్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని పేమెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ గా కాల్ సెంటర్ జాబ్స్ అంటే ఈ షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. సో మీ అవైలబుల్ టైంలో ఇప్పుడు మీరు మార్నింగ్ అవైలబుల్ గా ఉంటే మార్నింగ్ షిఫ్ట్ లో వర్క్ చేయొచ్చు. నైట్ టైం ఆర్ ఈవినింగ్ అవైలబుల్ గా ఉంటే మీరు ఈవినింగ్ టైంలో వర్క్ చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి? సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. అది మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఆర్ పాన్ కార్డ్ ని బేస్ చేసుకుని మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి. దెన్ మీరు ప్రెసెంట్ ఉంటున్న సిటీని, దెన్ మీ వర్కింగ్ మెయిల్ ఐడి, దెన్ మీ లొకేషన్ స్టేటస్. ఇక్కడ టైర్ 1, టైర్ 2 మీరు విలేజెస్ లో ఉంటున్నారా ఆర్ మండల్ రేంజ్ సిటీస్ లో ఉంటున్నారా ఆర్ మెట్రో సిటీస్ లో ఉంటున్నారా అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. సో దట్ ఆ రిలేటెడ్ కాల్స్ మీకు అలర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కరెంట్ స్టే చేస్తున్న స్టేట్ నేమ్ ఎంటర్ చేయాలి. దెన్ మీ అవైలబుల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీకు కనుక ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంది అంటే అది కూడా ఎంటర్ చేయాలి. అండ్ మీ వాట్సాప్ మొబైల్ నంబర్ అండ్ మీ జెండర్, దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. మీ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. సి ఇక్కడ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయిడ్ ఎనీవన్ కెన్ అప్లై. బికాస్ ఇది ఫ్రీలాన్సింగ్ జాబ్ కదా, మీరు పార్ట్ టైం లాగా చేసుకుని ఎర్న్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంది అంటే మీరు ఫుల్ టైం కూడా వర్క్ చేసి ఎర్న్ చేయొచ్చు. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ ఉంది అని అంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ల్యాప్టాప్ మ్యాండటరీ కాదు, మొబైల్లో అయినా వర్క్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ల్యాప్టాప్ ఉంది అని అంటే కనుక మీరు అడిషనల్ టాస్క్ కూడా చేయడానికి మీకు యూజ్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 ఆర్ అబోవ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సిపియు ప్రాసెసర్ అంటే ఇది నార్మల్ గా ఆ, మీకు నార్మల్ గా 5th జెన్, 3rd జెన్, 7th జెన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఆ జనరేషన్ ది సెలెక్ట్ చేయండి. మ్యాండటరీగా మీరు, అంటే అది మ్యాండటరీ ఫీల్డే కాబట్టి మీరు యూజ్ చేస్తున్నది అక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ లేదు అంటే కనుక ఎనీ వన్ ఆప్షన్ ఎన్ఏ అనైనా పెట్టండి, లేదా మీకు ఉంది మేనేజ్ చేసుకోగలరు ఫోన్ లో అని అంటే కనుక i5 i3 అలా పెట్టండి. ర్యామ్ సైజ్ కూడా 4 GB ఎన్ఎఫ్. ఒకవేళ ఎక్కువ యూజ్ చేస్తుంటే ల్యాప్టాప్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇంటర్నెట్ టైప్ కూడా ఎస్ అని సెలెక్ట్ చేయండి. మొబైల్ నెట్ సరిపోతుంది. హెడ్ ఫోన్ కూడా ఎస్ అని సెలెక్ట్ చేయండి. అండ్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి తెలుగు లాంగ్వేజ్ సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ కూడా మేనేజ్ చేయగలరు అంటే ఇవి ఇన్కమింగ్ కాల్సే కాబట్టి, సో మీరు కాల్ చేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. సో ఇన్కమింగ్ కాల్సే కాబట్టి జస్ట్ వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తే సరిపోతుంది. సో మేము ఇంగ్లీష్ కూడా మేనేజ్ చేయగలుగుతాము అంటే బోత్ ఇంగ్లీష్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హిందీ వచ్చిన పీపుల్ ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తెలుగు ఒక్కటే సరిపోతుంది. సోర్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ అని అంటే మీరు ఏదైనా సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ అని మెన్షన్ చేయొచ్చు. మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ వాయిస్ ప్రాసెస్ ఆర్ బీపీఓ లో ఉంటే ఎస్ అని, లేదు ఫ్రెషర్స్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి. ఈ కాల్ సెంటర్ కాల్ రిలేటెడ్ జాబ్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంది అంటే హై ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో ఒకవేళ మీకు పొలైట్ గా మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, పీపుల్స్ ని కన్విన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నా కూడా మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేశారు అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ మోస్ట్లీ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. మీకు హెచ్ఆర్ రీచ్ అవుతుంది అనమాట. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయింది అంటే మీకు హెచ్ఆర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్, ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది డిష్ టీవీ ఇన్బౌండ్ కాల్స్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫీ డీటెయిల్స్ రిలేటెడ్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.